హలో అండి అందరికీ. ఆపరేషన్ సింధూర్లో మనం చైనా ఆయుధాలని పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసినాం. ఎలా ఎక్స్పోజ్ చేసినామంటే, చైనా ఆయుధాలు యుద్ధ రంగంలో పనిచేయవు, చైనా ఆయుధాలు కేవలం ఆట బొమ్మలు మాత్రమే అని చెప్పేసి పెద్ద ఎత్తున వాటిని ధ్వంసం చేసి ప్రపంచం ముందు నిలిపినాం అనమాట. అయితే దీనివల్ల ఏం జరిగింది అంటే, చైనా ఆయుధాలకి తీవ్ర స్థాయిలో నష్టం కలుగుతుంది. ప్రపంచ మార్కెట్లో ఇప్పుడు చైనా ఆయుధాలని కొనేవాళ్ళే లేరు. ఎందుకంటే పాకిస్తాన్ వాడిన చైనా ఆయుధాలని మనం తుక్కు చేసినాం అనమాట. అయితే ఈ సందర్భంగా పాకిస్తాన్ అలాగే చైనా మన మీద పగ తీర్చుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా ఎందుకు అంటే వాళ్ళ ఆయుధాలను దెబ్బకొట్టినాం కాబట్టి, వాళ్ళ ఆయుధ మార్కెట్ని దెబ్బకొట్టినాం కాబట్టి. అయితే ఈ సందర్భంగా చైనా ఏం చేస్తుంది అంటే, మనకి రావాల్సిన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని ఆపుతుంది. మన భారతదేశానికి దిగుమతి కావాల్సిన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని ఇప్పుడు చైనా ఆపుతుంది. ఎందుకు ఆపుతుంది అంటే, మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జపాన్కి, సౌత్ కొరియాకి, అమెరికాకి, ప్రపంచంలో వివిధ దేశాలకి మన ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. అయితే ఈ సందర్భంగా ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆపితే భారతదేశానికి తీవ్ర నష్టం కలుగుతుంది. కాబట్టి ఆ వస్తువుల్లో అంటే ఆ ఆటోమొబైల్లో వాడే కీలకమైన ఒక మెటీరియల్ని చైనా ఆపుతుంది. ఆ మెటీరియల్ వచ్చేసి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనే ఒక మెటీరియల్ని ఆపినట్లయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది ముందుకెళ్ళదు. ఎందుకంటే కీలకమైన కాంపోనెంట్స్ అన్నీ కూడా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్లో ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే మన ఆటోమొబైల్ ఇండస్ట్రీకి, మన ఆర్థిక వ్యవస్థకి తీవ్ర స్థాయిలో నష్టం కలిగించాలని చెప్పేసి చైనా చూస్తుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే మనం వాళ్ళ చైనాకి సంబంధించిన ఆయుధాలను పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో గండికొట్టినాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనకి వ్యతిరేకంగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మన భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ గారు పొద్దున లెగిస్తే ఆత్మనిర్భరత అంటారు. అయితే కీలకమైన రంగాల్లో ఆత్మనిర్భరత ఇప్పటివరకు సాధించలేదన్నమాట. ఇప్పుడు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ చైనా మనకి 90% దిగుమతి చేస్తుంది. ఈ 90% చైనా నుంచి రాకపోతే మనకి దిక్కే లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర అడుక్కోవాలో తెలియదు. మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీవ్రస్థాయి నష్టపోవడానికి అవకాశం ఉంది. దానిలో పనిచేసే వాళ్ళు తీవ్రస్థాయిలో ఇప్పుడు ఉద్యోగం కోల్పోతారు అనమాట. మరి పొద్దున్న లెక్కితే ఆత్మనిర్భరత అంటున్నారు. మరి గాల్వాన్లో చైనాకి మనకి ఘర్షణ జరిగిన తర్వాత భవిష్యత్తులో మనకి చైనా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఆపడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అప్పుడన్నా మరి మన భారతదేశం ఎందుకు సొంతంగా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని తయారు చేసుకోవడానికి, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని సొంతంగా స్వయం సమృద్ధి సాధించడానికి ఎందుకు కృషి చేయలేదనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ ఆయుధాలను ఎక్స్పోజ్ చేసినాం కాబట్టి దానికి ప్రతీకారంగా, అలాగే చైనా నుంచి ఇప్పుడు మన దేశానికి యాపిల్ కంపెనీ వస్తుంది. యాపిల్ కంపెనీకి కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం అవుతాయి. ఇవన్నీ ఆపడం ద్వారా మన భారతదేశంలో పెట్టుబడులు అంటే విదేశీ కంపెనీలు కూడా మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండేందుకు భాగంగా చైనా మన ఆటోమొబైల్ ఇండస్ట్రీని తీవ్రస్థాయిలో దెబ్బ కొట్టేందుకైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అయినా కానీ మన నాయకులు మరి ఆత్మనిర్భరత అంటారు. ఇదేనా ఆత్మనిర్భరత? చైనా ఆఫ్ చేస్తే మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం దివాళా తీసే పరిస్థితి ఉంది. అలాగే చైనా ఇక్కడే కాకుండా మన భారతదేశానికి కీలకమైన సమయంలో అందించాల్సిన ఎరువులు, మన రైతులు కీలకంగా వాడే ఒక కీలకమైన ఎరువు DAP అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఎరువును కూడా ఇప్పుడు చైనా ఆపుతుంది. ఇది కూడా మనం ఆత్మనిర్భరత సాధించలేదు. పొద్దులేస్తే ఆత్మనిర్భరత అంటారు. కాదే ఒక్క దాంట్లో కూడా ఇప్పటివరకు అంటే మనకి అవసరమైన రంగాల్లో ఒక్క దానిలో కూడా ఆత్మనిర్భరత సాధించలేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చైనా ఆఫ్ చేస్తే మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ, మన వ్యవసాయ పరిశ్రమ తీవ్రస్థాయిలో నష్టపోవడానికి అంత కీలకంగా ఉంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఏదేమైనా కానీ ఇప్పుడు కూడా మనం చైనా లాంటి దేశాల్లో ఆధారపడకుండా ఆత్మనిర్భరత సాధించాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.